మధ్యప్రదేశ్లోని నర్మదాపురంలో రైతుల ధర్నా రెండో రోజుకు చేరింది. భోపాల్కు పాదయాత్రగా బయలుదేరిన అన్నదాతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. పెసర పంటకు కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ టోకెన్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. భూ రికార్డుల ఆధారంగా ఎరువులు పంపిణీ చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లతో సీఎం ఇంటి ముట్టడికి తరలి వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు రోజులుగా రైతుల ఆందోళనతో మధ్యప్రదేశ్ అట్టుడికిపోతున్న పరిస్థితి. మధ్యప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు భోపాల్కి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండో రోజు ధర్నా చూస్తున్నాం మనం. ఒక ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. భోపాల్కు పాదయాత్రగా బయలుదేరిన అన్నదాతల్ని పోలీసులు అడ్డుకోవడం కనిపిస్తోంది. అయితే పెసర్లు సాగు చేశారు పెద్ద ఎత్తున. ఈ పెసర్ల సాగుకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇవ్వాలి అని కోరుతున్నారు. ప్రొక్యూర్మెంట్ పాలసీని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టింది. అయితే అందులో భాగంగా 25% పెసర్లని మాత్రమే సమీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతుల ఆందోళనకి ఇదే కారణంగా కనిపిస్తోంది. 100% పెసర్లని సేకరించాలి, కనీస మద్దతు ధర కల్పించాలి అని మధ్యప్రదేశ్ రైతులంతా కూడా కోరుతున్నారు. వారం రోజులకి సరిపడా ఆహార పదార్థాలని ట్రాక్టర్లపైన వేసుకుని మరీ భోపాల్ వైపు తరలి వస్తున్నారు రైతులు. ఈ నేపథ్యంలో భోపాల్ వైపు రాకుండా సరిహద్దుల దగ్గరే రైతులందరినీ కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆ పరిస్థితులే ఈ స్థాయి ఉద్రిక్తతకు కారణమవుతోంది. ఈ టోకెన్ విధానం ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ఈ టోకెన్ విధానం కావాలని రైతులంతా కూడా కోరుతున్నారు. దాంతోపాటు భూ రికార్డుల ఆధారంగా ఎరువులు పంపిణీ చేయాలని కూడా రైతుల ప్రధాన డిమాండ్. సీఎం ఇంటి ముట్టడికి తరలి వెళ్తున్న రైతుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.